కొన్ని కథలు ఎక్కడో మొదలవుతాయి, ఎక్కడి వరకు చేరుకుంటాయని చెప్పడానికి బకాసుర రెస్టారెంట్ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ముఖ్యంగా ఫస్ట్ గెస్ట్లు ఈ స్టేజ్లో ఇంత నవ్వులు పుట్టించడానికి ముఖ్య కారణం యాంకర్ గారు. యా, మీకు థ్యాంక్ యూ అండి. అండ్ ఈరోజు ప్రవీణ్ అన్న గారి పిలువగానే ప్రేమ కథా చిత్రాన్ని రిమెంబర్ చేస్తూ సుధీర్ బాబు గారు వచ్చారు. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సత్యం రాజేష్ గారికి, సుబ్బన్న గారికి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, టీంకి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే, ఈ కథ నా దగ్గరకు నేను ఆలోచించినప్పుడు ఫస్ట్ నేను విరూపాక్షలో వర్క్ చేశాను సార్. విరూపాక్షలో వర్క్ చేయడం వల్లనే నేను ఈరోజు డైరెక్టర్ అవుతున్నాను. సో నాకు మొదటి అవకాశం ఇచ్చిన కార్తీక్ నాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ విరూపాక్షలో నాతో పాటు పనిచేసింది అనిల్, నా అసోసియేటివ్, విరూపాక్షలో ఉండేవాడు. సో ఫస్ట్ నేను కథ రాయగానే చాలా బాగుంది, డెఫినెట్గా మనం దీన్ని సినిమా చేయొచ్చు, కథను డెవలప్మెంట్ చేద్దామని. తర్వాత అనిల్ ఇంట్రడ్యూస్ చేసింది ఇద్దరిని, మా ఈపీ వినయ్ గారు అండ్ సాయి గారు. వినయ్ ఫస్ట్లో రైటర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాదు. నా అభ్యర్థన కొరకే తను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయి ఎందరితోనో తిట్లు తిన్నాడు. సో అలా మా ముగ్గురు నుంచి మొదలైన కథ. ఫస్ట్ కథ రాసుకున్నాము, తర్వాత పెద్ద షాక్ ఇవ్వాలి కదా, అది ఎవరికి ఎందుకని మా అన్నకే ఇచ్చాను, ప్రొడ్యూసర్ గారికి. బట్ సింగిల్ టేక్లోనే ఆయన ఓకే చేసేసారు, నో వరీస్. చెప్పకపోతే మా అమ్మకి చెప్పి మళ్ళీ ఒక రికమెండేషన్ చేయించుకున్నాను.